ప్రతి ఈవెంట్ని కూడా సూర్యాని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చేసిన మా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. మేము మీ కాలేజ్ చదువుతున్నప్పట్లోనే 2005-2006 నుంచి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మా రిథమ్ ప్యాడ్స్ ప్లేయర్ వేదికపై ఆనందం. చదువుతున్నప్పుడు కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీస్ ఉన్నప్పుడు నేను సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే మా సతీష్ అన్న అప్పట్లో నాకు ఆర్కెస్ట్రా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఉండేవాడు. అప్పట్లో చెలియా చేసినటువంటి రిలేషన్ మాది. సో సతీష్ అన్న కూడా రావడం, సూర్యాన్ని ఇంప్రెస్ చేయడానికి అదృష్టం మాకందరికీ కూడా. అలా ఒక 1 minute సూర్య గురించి మాట్లాడారు మీరు. అందరికీ నమస్కారం. సూర్య ఇంట్లో తమ్ముడాను ఉంటాడు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇట్లనే ట్రాక్స్ లో బిజీ ఉండాలని కోరుకుంటున్నాను. సూర్య ఇస్ ఏ సూపర్ స్టార్. ఎంతమంది సూపర్ స్టార్లు ఉన్నా సరే మన ముందుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతమంది పెద్దలతో నువ్వు కూడా చేరుకోవాలని కూడా మనస్ఫూర్తి. ఏ ట్రాక్ గురించి కాదు కానీ నిజంగా చాలా మంది ప్లేబ్యాక్ సింగర్స్తో పాడడం అంటే అందరికీ అలాంటి అవకాశాలు తొందరగా రావు. మా ఇక్కడే చేస్తున్నారంటే తన కష్టం, తన మంచితనాన్ని చూసి రెగ్యులర్గా తన సింగింగ్ టాలెంట్ని చూసి ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మా శ్రీకృష్ణ అన్న కూడా ఈ మొన్న వినాయక చవితి షోలో కూడా తను ఇన్వైట్ చేశారు. ఈరోజు ప్రోగ్రామ్ గురించి ప్రోగ్రామ్కి గారు అలాగే ప్రవీణ్ అమ్మాయి కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు మా గోవారి అమ్మాయి, అలాగే ఉదయ భాస్కర్ గారు, బెంగళూరు నుంచి అరవింద్ గారు చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్కి. అని ముఖ్యంగా మా సింగర్స్, మా టీం మెంబర్స్ సింగర్స్ అందరూ కూడా ఈరోజు అద్భుతంగా పాడారు. అందరినీ కూడా అప్పించారు. మొత్తం ఎంతమంది ఈరోజు సింగర్స్ పార్టిసిపేట్ చేయడం? ఈరోజు అరౌండ్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు. చీఫ్ గెస్ట్లు ఎవరెవరు సార్? చీఫ్ గెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ సింహా గారు అండ్ ప్రవీణ్ కుమార్ కొప్పాల్ పాడుతూ దిగా విన్నారు. శ్రీ బాలాజీ సంస్థ ద్వారా ఇది ఎన్నో ప్రోగ్రామ్? ఆల్మోస్ట్ ముందు గాన సభలో కూడా చేశానండి. ఓకే. ప్లేబ్యాక్స్లో ఇది నాది 3వ ప్రోగ్రామ్. ఈరోజు ఏ సందర్భంలో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది? రెగ్యులర్గా మా ఫ్రెండ్స్ అందరూ కలుస్తుంటాం బయట. సో ఒక మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి దాంట్లో కలుద్దాం అనేది ఒక అనుకున్నాం. అలాగే ఒక మంచి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్లో అరేంజ్ చేశాను. ఎలా అనిపించింది? మీ ఫ్రెండ్స్ కానీ సింగర్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రామ్ చేశారు. అచ్చా, మీ సంస్థ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు రాబోయే? ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్ రోజులు ఇంకా మంచి మంచి సింగర్స్ని తీసుకుని మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇలాగే తీసుకెళ్తాం. మీకు గతంలో వచ్చిన అవార్డ్స్ గురించి ఏమన్నా అవకాశాలు కానీ అవార్డ్స్ కానీ? అవకాశాలు అంటే ఇప్పుడు ఈ మధ్య సింహా గారు కానీ ప్రవీణ్ కుమార్ సింగర్ శ్రీకృష్ణ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు బయట ప్రోగ్రామ్స్లో. ఈరోజు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ప్రోగ్రామ్. సార్ మీ 2 మాటలు ఈరోజు ప్రోగ్రామ్. ఎస్ సార్. యాక్చువల్లీ మా సూర్య చాలా స్వయం కృషితో పైకి వస్తున్న వ్యక్తి. చిన్నగా ఏదో ఒక సింగర్ లాగా ఒక నార్మల్గా బాటమ్ లెవెల్ని స్టార్ట్ చేసి ఈరోజు చాలా చక్కటి పొజిషన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానించేటువంటి వ్యక్తి. అదే కాకుండా చాలామంది కొత్త సింగర్స్ని ఎంకరేజ్ చేస్తూ ట్రాక్లో పరంగా చూసుకున్నా, సింగింగ్ పరంగా చూసుకున్నా, తన టీం పరంగా చూసుకున్నా మంచి ప్రొఫెషన్ వైడ్గా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. సో ఇలాంటి మా సూర్యకి ఇంకా ఈ కెరీర్ ఇంకా ఎంతో బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ మీ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది సింగర్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు? చాలామంది ఉన్నారు. ఇంకా కొత్త సింగర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఒక్కొక్క ప్రోగ్రాంలో కొంతమందిగా తీసుకుంటారు. అందులో ఎవరైనా ఫేమస్ అయిన సింగర్స్? ఫేమస్ లేదంటే షార్ట్ ఫిల్మ్స్కి పాడటం కానీ, ఏదైనా ఆల్బమ్కి పాడటం కానీ? రీసెంట్గా పాడుతుంటారు. 2-3 మూవీస్లో పాడాను. ఓకే. రిలీజ్కి ఉన్నాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
ఎస్ సార్ ఉన్నాయి సార్ పక్కన. ఎస్ సార్ స్టార్ట్. అందరికీ నమస్కారం. దిస్ ఈస్ ప్లేబ్యాక్ సింగర్ ప్రవీణ్ కుమార్ గుంటూరు. ఈరోజు సింగర్ సూర్య ఒక అద్భుతమైన కార్యక్రమం ఎలైట్ స్టూడియోస్లో చేశాను. ఎంత అద్భుతంగా జరిగింది అంటే నేను సింహాల్ గారు సీనియర్ ఆర్టిస్టులు ఎంతోమంది వచ్చారు. వండర్ఫుల్ సింగర్స్ వండర్ఫుల్ మ్యూజిషియన్స్, వండర్ఫుల్ సింగర్స్ అందరూ కూడా వచ్చి అబ్బాయిని బ్లెస్ చేశారు. సూర్య ఇస్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, వెరీ ఒబీడియంట్ పర్సన్. అటువంటి అబ్బాయి కోసం మేమందరం తరలి రావడంలో ఆశ్చర్యం ఏం లేదు. అలా మంచిగా ఉండే వాళ్ళ కోసం ఎప్పుడు మా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఈరోజు ఆ ప్రోగ్రామ్ కూడా అంత అద్భుతంగా చాలా బాగా జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసినటువంటి సిఏ న్యూస్ ఛానల్కి నా బెస్ట్ విషెస్. సార్ ఈరోజు ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయడం ఒక చీఫ్ గెస్ట్గా సూర్య గారికి ఫ్రెండ్గా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే చెప్తున్నాను కదా, ఎస్ మంచిగా ఒబీడియంట్గా ఉండేటువంటి వాళ్ళు, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి మా లాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎస్ మా సపోర్ట్తో పాటు ఆ భగవంతుడి సపోర్ట్ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు ప్రోగ్రామ్ గురించి చెప్పండి, సూర్య గారి గురించి చెప్పండి, వచ్చిన గెస్ట్ గురించి చెప్పండి. నా పేరు సతీష్ కుమార్, నేను ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ని. ఎస్ సూర్య చాలా మంచి వ్యక్తితో పాటు కాకుండా మంచి సింగర్. ఎస్ నేను ఎప్పుడైనా డేట్స్ అడిగినప్పుడల్లా ఓకేనే వస్తాను లోన్ చేసుకుంటాడు. తర్వాత నేను దగ్గర కూర్చోగా అన్నయ్య వేరే వాళ్ళని తీసుకున్నాను, సారీ ఏమనుకోను అని అంటాడు. అలా కూడా సండే క్షమించి వదిలేస్తున్నాను, ఎందుకంటే సూర్య అంటే అంత ఇష్టం. సార్ ఈరోజు ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ సింగర్గా ఎలా అనిపిస్తుంది? అది చాలా బాగా అనిపించింది, కానీ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ చాలా బాగా అనిపించింది. సార్ మీ సింగర్గా మీ జర్నీ గురించి చెప్పండి. సింగర్గా జర్నీ గురించి అంటే ఎక్కడెక్కడ ఏమేమి పాడడం జరిగింది, ఏమైనా? మేము ఇక్కడున్న లోకల్ మేము కలిసి చేస్తుంటాము. ఏమన్నా డాక్టర్ కావాలంటే ప్రొవైడ్ చేస్తుంటాడు. ఓకే నాకేమైనా వచ్చినా సూర్యకి చెప్తా, సూర్య ఏమైనా వచ్చినా నాకే చెప్తాడు. ఓకే చాలా మీరు ఏమైనా ఆల్బమ్స్ కానివ్వండి, ఇంకా వెబ్ సిరీస్ ఏమైనా పాడడం జరిగిందా? ఫ్రెండ్ సర్కిల్ ఉన్నాయి ఇలాగే? ఇట్లా కాన్ఫిడెంట్లోనే ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు త్రిరాజ్, సింగర్ కమ్ ఆర్గనైజర్. సో ఈరోజు సూర్య బాలాజీ ఈవెంట్ సూర్య గారు నిర్వహించే ఈ యొక్క ఈవెంట్లో ప్రతి ఒక్క ప్లేబ్యాక్ సింగర్ కూడా వచ్చి పాడారు. సూర్య అనే పర్సన్ యాక్చువల్గా సింగర్ అండ్ ఆర్గనైజర్. సో ఒరిజినల్ చెప్పాలంటే సూర్య ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 2000 అబౌవ్ షోస్ చేశాడు. నార్మల్ సింగర్స్తో పాటు ప్లేబ్యాక్స్తో కూడా పాడి మంచి నేమ్ సంపాదించడం హైదరాబాద్లో. సో సూర్య అనే పర్సన్ మంచి హెల్పింగ్ నేచర్ మంచి అబ్బాయి. ఇలాంటి ఈవెంట్స్ మరింత చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఆయన ప్రోగ్రాంలో మీరు యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ సింగర్గా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఏంటంటే నేను ఈరోజు సూర్య ఈవెంట్లో ఎప్పుడు పాడని పాటలు పాడాను. సూపర్ సూపర్ ఒరిజినల్ చెప్పాలంటే సూపర్. అనుకోకుండా మంచి సాంగ్స్ పాడారు. ఓకే. సో బాలు గారి సాంగ్స్. Yes. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎన్ని పాటలు పాడడం జరిగింది మీరు? 2 సాంగ్స్ పాడారు. 2 సాంగ్స్ పాడాలి. ఒక్కొక్క బిట్ పాడండి, 2 పాటలు, ఎందుకంటే నేను విన్నాను, మీ వాయిస్ కూడా బాగుంది. ఎస్ గీతాంజలి నాగార్జున. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సార్ ఇంకా మీరు మీ ప్రొఫెషన్ ఏంటిది? సింగింగ్? నేను యాక్చువల్గా సింగర్ కమ్ జాబ్ హోల్డర్. ఓకే. సో ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ వర్క్ చేస్తాను. ఓకే. యాజ్ వెల్ యాజ్ సింగర్ కూడా కొన్ని షోస్ ఇచ్చాను. ఓకే. సో పాడతాను. సార్ గతంలో ఎక్కడ మీరు షోస్ చేయడం జరిగింది? ఎలాంటి ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది? నేను ఎప్పటి వరకు అయితే చాలా షోస్ అంటే ఢిల్లీ, ముంబై అలా కొన్ని డాన్స్ అప్పుడు చేశాను. ఓకే. కొన్ని పెయిడ్ ఈవెంట్స్ కూడా వెళ్ళాను. ఓకే. సో అలా కాకుండా మూవీస్లో కొన్ని బుల్లితెర అవార్డ్స్ వాటికి కూడా వెళ్ళి పాడాను. ఓకే. సినిమా ఈవెంట్స్, టీవీ ఛానల్స్. ఓకే. సో వినాయక చవితి లైవ్ షోస్ అవన్నీ ఇవ్వడం. ఓకే. మీరు ఆల్బమ్ కానివ్వండి, ఏదైనా వెబ్ సిరీస్, సినిమా? చేయలేదు, కానీ ఒక సాంగ్లో కోరస్ పాడారు. సాయి కిరణ్ హీరో గారు ఉన్నారు కదా. ఓహో. ఆయన ఒక ప్రైవేట్ సాంగ్ అయితే అచ్చా. అందరూ కోరస్ పాడాను. సో మీ అంబిషన్, మీ గోల్, మీ డ్రీమ్? అంబిషన్ అంటే నేను అందరికీ హెల్ప్ చేయాలి, పేదవాళ్ళందరికీ సూపర్ సూపర్ చేయాలి, సూపర్. సింగర్స్ అందరికీ సపోర్టింగ్ ఇవ్వాలని నా ఉద్దేశం. యాజ్ ఎ ఫ్రెండ్గా ఈరోజు మన సూర్య గారికి, సూర్యకి ఏం చెప్తారు ఈ అవకాశం ఇచ్చిన? యాక్చువల్గా ఒరిజినల్గా చెప్పాలనుకుంటే Yes. ఇప్పటి వరకు బాలు గారు రీప్లేస్మెంట్ లేదు. ఎస్. కానీ సూర్య గారు లాంటి వాళ్ళు సింగర్స్ బాగా కష్టపడితే
రీప్లేస్ చేస్తారేమో అని నేను ఆ భగవంతుని కోరుకుంటాను. సూపర్ సూపర్, చాలా పెద్ద కాంప్లిమెంట్, బ్యూటిఫుల్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్.